కమ్యూనిస్టు పార్టీలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. కేసీఆర్కు సహకరిస్తే కమ్యూనిస్టులు త్యాగదనులా, సహకరించకపోతే తొత్తులా అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు తొత్తులుగా కమ్యూనిస్టులు మారారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం పదవి లేకుండా కేసీఆర్ ఉండలేరా అని ఎద్దేవా చేశారు. బస్సుల్ని ఇబ్బంది పెట్టింది కేసీఆర్, జన్కోని ఇబ్బంది పెట్టింది కేసీఆర్. అసలు సమ్మె చేయకుండా లేకుండా చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ తీసుకుని వచ్చాడు. అందుకని కాంగ్రెస్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. కేసీఆర్ చూసిన పాట మీరు కాదు, కేసీఆర్ని ప్రజలు ఎందుకు ఓడించారో ఆ తప్పును మీరు చేయొద్దు అని మరీ చెప్తూ, కేసీఆర్కి మేము ఇచ్చే సలహా ఏంటంటే ప్రజల తీర్పును గౌరవించు, నువ్వేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు. ప్రజాస్వామ్యంలో ఓటమి జరుగుతుంది, గెలుపు జరుగుతుంది. ఓడిపోతే వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకుని మాకు కమ్యూనిస్టు రీతి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, కమ్యూనిస్ట్ పార్టీగా 100 ఏళ్ల సందర్భాన్ని పరిశీలించుకుని రేపు డిసెంబర్ 26 పెద్ద ఎత్తున 100వ సంవత్సరం పూర్తవుతుంది. పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మందితో ఖమ్మంలో పుణ్యపు బహిరంగ సభ జరుపుతున్నాం. ఈలోపు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ పునర్నిర్మాణం